వినాయకుని గుట్ట ఏరియాకి సంబంధించి ఈ ఏరియాలో వినాయకుడి గుడికి పక్కనే ఉన్నటువంటి ఏరియాలో గురువారావు అనేటటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, అలానే వాళ్ళ నాన్నగారు వెంకట్రావు మా పార్టీకి సంబంధించి బూత్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయనకు సంబంధించి ఉన్నటువంటి ఈ వెహికల్ని ఇదే వెహికల్తో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. దీని మీదనే ఆధారపడి ఇటీవలనే 2022 మోడల్కి సంబంధించినటువంటి ఈ వెహికల్తోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి ఈ వెహికల్ని ఈ బ్రహ్మారెడ్డి ఎక్కడైనా సరే ఏదో ఒక రకమైనటువంటి అలజడులు సృష్టించాలి, కులాలకి వర్గాలకి మధ్య దాడులు, అలానే ఈ దహనకాండ కార్యక్రమాన్ని చేపట్టి ఎలాగైనా సరే ఈ మాచర్ల నియోజకవర్గాన్ని అరాచకం చేయాలని చెప్పేసి అనేటటువంటి ఉద్దేశంతో ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలని మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తనే దాడులు చేయటం, తనే దహనకాండలు చేయించటం, తనే అన్నీ చేసి ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి వారు చేశారు అని చెప్పేసి అనే విధంగా అతను ఆరోపణలు చేస్తూ ఎక్కడా లేనటువంటి కొత్త సంస్కృతిని, పల్నాడులో ఇంతవరకు కూడా ఇటువంటి సంస్కృతి లేనటువంటి దాన్ని, ప్రశాంతమైనటువంటి పల్నాడుని అరాచకం చేయటానికి పూనుకున్న వ్యక్తిగా ఇక్కడికి మాచర్ల నియోజకవర్గంలో కాలు పెట్టి తనకున్నటువంటి నేర ప్రవృత్తితో మాచర్ల నియోజకవర్గాన్ని నాశనం చేయాలని చెప్పేసి అని చూస్తూ ఉన్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ చేసేటటువంటి ఈ దుశ్చర్యల్ని అందరూ కూడా గమనించాలి. ఏదైనా జరిగితే అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పేసి అనేది మా మీద ఆపాదించటం, మా కార్యకర్తల మీద, నాయకుల మీద ఆరోపణలు చేయటం, వారే చేశారని చెప్పేసి అని, అలానే దీనికి సంబంధించి ఏదైనా సరే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని పోలీసు వారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈ నష్టాన్ని మా పార్టీ తరఫున మేము ఆ వెహికల్ ఓనర్గా ఉన్నటువంటి గురువారావుకి కానీ, మా పోలింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి బూత్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి వెంకట్రావు గారికి కానీ తగినటువంటి న్యాయం పార్టీ తరఫు నుంచి మేము చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. బ్రహ్మారెడ్డి ఇటువంటి చేతగాని దుశ్చర్యలు, నీచమైనటువంటి ప్రవృత్తి మన పల్నాడుకి లేదు. ఏదైనా సరే మనం గెలవాలి అని చెప్పేసానంటే ప్రజలకి 4 మంచి పనులు చేస్తే కానీ, వారి యొక్క మన్ననలు పొందితే కానీ మనకి ఓట్లు వస్తాయని చెప్పేసి అనేటటువంటి చిన్న విషయాన్ని కూడా నువ్వు గమనించకుండా ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి చర్యలని చేసేటటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించడం దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే పల్నాడు ప్రశాంతంగా ఉంచేదానికోసం సహకరించాలని చెప్పేసి మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలకు పోవాలి. మనం ప్రజల యొక్క మన్ననలతోనే గెలవాలి, కానీ ఈ రకంగా నేర ప్రవృత్తితోని ప్రవర్తించి ఎవరి మీదనో బురద జల్లి వారిని తుడుచుకోండి అని చెప్పేసి అనే విధంగా చేసేయాలని చెప్పేసి అనేటటువంటి వక్రమైన బుద్ధితో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. ఏదైనా రాజకీయం చేసేటప్పుడు ప్రజల యొక్క మద్దతుతోనే చేయాలి, కానీ ఈ రకమైనటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకోండి. ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా ఎన్నికలకి వెళ్దాం, ప్రశాంతంగానే ప్రజల యొక్క మన్ననలు పొందేటటువంటి విధంగా మీరు పనిచేయండి. పనిచేస్తే ప్రజలు వారికి నచ్చినటువంటి వ్యక్తికి వారు ఓటేస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి మహిళ, అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాం. మేము చేసినటువంటి అభివృద్ధిని ఎజెండాగానే మేము వెళ్తూ ఉన్నాం. కానీ నీలాగా దుశ్చర్యలు చేసి, దుర్మార్గాలు చేసి గెలవాలనేటటువంటి విధంగా మేము లేము. ఆ రకంగా మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇప్పటివరకు 4 సార్లు మా అన్నని ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. మరలా 5వసారి కూడా మేము గెలుస్తామని చెప్పినటువంటి విశ్వాసంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇలానే మేము ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికలు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దీనికి తగు విధంగా మా పార్టీ తరఫు నుంచి పూర్తి స్థాయిలో పోలీసు వారికి సహకరిస్తామని చెప్పేసి మీరు కూడా దయచేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఆపి ఎక్కడైనా సరే మనం ప్రశాంతమైన ఎన్నికలను చేసుకునే దానికోసం చేయాలని చెప్పేసి మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
కొంతమంది జేబు దొంగలు లాంటి దుర్మార్గులు మాచర్ల టౌన్లో ప్రవేశించి వారి యొక్క నేర ప్రవృత్తిని గంజాయి ఏదైతే ఉందో గంజాయిని తాగేటటువంటి విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వారిని రెచ్చగొడుతూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పు. ఇప్పటికైనా మార్చుకోండి. ఈ పద్ధతులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనందరం కూడా ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగానే ఎలక్షన్స్ చేసుకుందాం అని చెప్పేసి మీ అందరికీ దయచేసి వేడుకుంటా ఉన్నాను. మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను.